దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను తన శాంతి సమాధాన ఆశీర్వాదముతో నింపునుగాక. సంతోషమైన వరంలో కూడా ఒకసారి చేయి పైకెత్తి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. చిన్నగా చెప్తున్నారు, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంచి సాక్ష్యాలు మన యొక్క ప్రియ మరి సహోదరులు చెప్పి ఉన్నారు. సహోదరి మరి ముందుగా చెప్పినటువంటి సాక్ష్యం, తన దగ్గర మరి డబ్బులు చాలా తక్కువ ఉన్నప్పుడు దేవుడు తనను ప్రేరేపించి ఉన్నదంతా కూడా దేవునికి ఇవ్వమని చెప్పి ఉంటూ ఉన్నాడు. స్టూడెంట్స్ దశలో మీ అందరికీ కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది, ఒక 100 రూపీస్ కూడా, ఒక 100 రూపాయలు కూడా చాలా ప్రశస్తమైనదే. ఒక చాలా తక్కువ డబ్బైనా, తక్కువ డబ్బులాగా అనిపించినా అది వారికి చాలా అవసరం. అయితే సహోదరి దేవునికి ఆ కానుక అర్పించడం ద్వారా దేవుడు ఎంతగా దీవించాడు అనే దాన్ని బట్టి నేను దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి సహోదరు చెప్తూ ఉంటే నాకు అనిపిస్తూ ఉంది, కొంతమంది మరి జీవితంలో ప్రేమైన దేవుని బిడ్డలారా మరి ఒక 20 రూపీస్ కానీ 100 రూపీస్ అనేటువంటివి అసలు కొద్దిగా లెక్క లేకుండా ఉంటుంది. 20 రూపీస్ 10 రూపీస్ అనేవి లెక్కలేని పరిస్థితిలో ఉంటుంది. కానీ తనకు ఆ 10-20 రూపీస్ కూడా చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటివిగా తను చెప్పటం మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దిస్ ఈజ్ లైఫ్, దిస్ ఈజ్ రియాలిటీ. ఇది జీవితం, ఇది సత్యం. మనందరం కూడా దేవుడు మనకిచ్చిన ప్రతి విషయంలో కూడా ఆయనను మాత్రమే మనం ఘనపరిచినప్పుడు ఆయన మనలను కూడా ఘనపరుస్తాడు అని చెప్పటానికి ఎటువంటి సంకోచం లేదు. ప్రియ సహోదరి యొక్క సాక్ష్యమే దీనికి నిదర్శనం. అలాగే మరి ప్రియ సహోదరి సౌమ్య చెప్పినటువంటి సాక్ష్యం, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సౌమ్య చిన్నతనం నుంచి కూడా ఆల్మోస్ట్ 8th క్లాస్ 9th క్లాస్ ఆ టైం నుంచి 7th 8th 9th నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. 10th క్లాస్లో మరి వారి తల్లిదండ్రులు ఇద్దరూ కూడా దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసి మరి ప్రియ కుమార్తెను దేవునిలో నడిపిస్తూ వచ్చారు. అయితే ముందులో మరి చాలా మైల్డ్గా, మరి చదువులో కూడా కొద్దిగా బిలో యావరేజ్గా ఉన్నట్లుగా అనిపించి తల్లిదండ్రులు ఎంతో మరి ప్రేమైన దేవుని బిడ్డలారా వారు దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టడం ప్రారంభించారు. బట్ చూడండి, దేవుడు ఈ యొక్క 4-5 సంవత్సరాల్లో ఎంతగా తన యొక్క కుమార్తెను మార్చాడు అని అంటే, తన యొక్క కుమార్తె మరి సౌమ్యను దేవుడు మన సంఘములో సండే స్కూల్లో ఒక చక్కటి టీచర్గా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. చక్కటి టీచర్గా చిన్న బిడ్డలకు పాఠాలు చెప్తూ తను ఎన్నో నేర్పిస్తూ చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని సేవ చేస్తూ ఉన్నటువంటి కారణంగా దేవుడు తనకు డిగ్రీలో దాదాపుగా మరి ఓవరాల్గా 83% ఇచ్చి దేవుడు ఘనపరిచాడు. అంత మాత్రమే కాకుండా మరి ఎంతో మరి బిలో యావరేజ్ స్టూడెంట్గా ఉంటుందేమో అని ఆలోచించినటువంటి తన యొక్క జీవితాన్ని బట్టి దేవుడు ఎంతగా మార్చాడంటే 3 కంపెనీస్ నుంచి తనకు
ఆఫర్ లెటర్స్ రావటం మనం చూస్తూ ఉన్నాం. మరి దేవుని యొక్క చిత్తం అయితే టీసీఎస్లో జాయిన్ అవ్వాలనే ఆలోచన సౌమ్యకు ఉంటున్నది. కాబట్టి అందరికీ, యవనస్తులు, పెద్దవారు అందరికీ కూడా నేను జ్ఞాపకం చేసేది, మీరు దేవుని కొరకు సేవ చేయండి. దేవుని కొరకు మీరు సేవ చేసినప్పుడు ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు ఇలా అలా ఉండవు. ఫస్ట్ సాక్ష్యం చెప్పినటువంటి సహోదరి కూడా మీరు వెనకాలకి వెళ్తే రిసెప్షన్లో కూర్చొని ఆ విధంగా తనకున్నటువంటి టైంని దేవుని యొక్క సేవలో ఉపయోగిస్తూ ఉంది. దేవుడు ఘనపరిచాడు ఆ బిడ్డను కూడా. అదేవిధంగా చక్రిని మనం చూసాం. చక్రి ప్రియమైన దేవుని బిడ్డలారా, చక్రి, షణ్ముఖి ఇద్దరు కూడా దేవుని యొక్క సేవలో చక్కగా వాడబడుతూ ఉన్నారు. దాన్ని బట్టి నేను ఎంతగానో స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. ఈ విధంగా మనందరం కూడా దేవుడు ఏ విధమైనటువంటి అవకాశం ఇస్తాడో, దేవుడు ఎంతగా మీకు సమయం ఇస్తాడో దాని అంతటిలో కూడా దేవుడికి నమ్మకంగా ఉండాలని నేను కోరుచు. ఇది మనందరికీ చాలా ప్రాముఖ్యం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడి యొక్క సేవలో ఏదో ఒక విధంగా నీవు వాడబడాలి. యూ షుడ్ కాంట్రిబ్యూట్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ సమ్హౌ. నీవు దేవుని సేవకుడుగా, సేవకురాలిగా, మరి నా వలే కానీ ఇతర పాస్టర్స్ వలె నువ్వు డైరెక్ట్గా సేవ చేయగలిగితే చాలా మంచిది. అలా చేయలేని పక్షంలో నువ్వు ఎంత సమయాన్ని దేవుని కొరకు కేటాయించగలవో ఆ సమయాన్ని దేవునికి ఇవ్వటం ద్వారా దేవుడు మహిమ పొందుతాడని నేను మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగును గాక. సేవకుడిగా నేను పనిచేస్తూ వచ్చాను. అయితే నేను ఎప్పుడు కూడా నా గురించి నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు మరి కొంతమంది అడుగుతూ ఉంటారు, ఇన్ని సంవత్సరాలు ఏ విధంగా, హౌ ఆర్ యూ ఏబుల్ టు మోటివేట్ యువర్ సెల్ఫ్ టు బీ ఇన్ మినిస్ట్రీ, పరిచర్యలో ఈ విధంగా వాడబడటానికి ఎలా మిమ్మల్ని మీరు ప్రేరేపించుకుంటారు అనే మాట చెప్తూ ఉన్నప్పుడు నేను ఆలోచించి నేను చెప్పేటువంటి మాట ఏమిటంటే, దేవునిపై ప్రేమ ఉంటే, దేవుని యొక్క సేవ అనే ప్రేమ ఉంటే మనం చేసేది ఏదైనా సరే, దేవుని కొరకు చేసేది ఏదైనా సరే దాని యందు మనము ఆసక్తితో ఎంతో ఇష్టంగా పనిచేస్తాము. అందుకే నేను ఇన్ని సంవత్సరాలు అనేక మంది జీవితాలు మారుతూ ఉన్నప్పుడు వారి జీవితంలో వచ్చే సంతోషం, ఎన్నో కుటుంబాలకు ఉన్న సమస్యలు తీరినప్పుడు వారికి వచ్చేటువంటి ఆనందం, వారికి ఉన్న మానసిక సమస్యలు, శారీరక రోగాలు, ఆర్థిక సమస్యలు తీరిపోతూ ఉన్నప్పుడు వారు అనుభవిస్తున్న ఆనందాన్ని చూసినప్పుడు ఆ విధంగానే నేను దేవుని సేవలో ముందుకు వెళ్తూ ఉన్నాను అని నేను చెప్తూ ఉంటాను. Today I want to talk about God's desire for our life. దేవుని యొక్క ఆశ మన జీవితంలో ఏమై ఉన్నది అని నేను మాట్లాడాలని కోరుతూ ఉన్నాను. అందుకే ఈరోజు నా యొక్క అంశము, ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు మండే జీవితము. అందరూ చెప్పండి నా వెనుక, దేవుని కొరకు మండే జీవితము. నేను ఏదైనా రిపీట్ చేయమని అడిగినప్పుడు గట్టిగా చెప్పడానికి ప్రయత్నించండి. మీ స్వరం కనీసం మీ పక్కన ఇద్దరికైనా వినిపించాలి. గట్టిగా చెప్పండి సార్, ఇంకొకసారి. దేవుని కొరకు మండే జీవితము. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏ లైఫ్ ఆన్ ఫైర్ ఫర్ గాడ్. దేవుని కొరకు మండే జీవితం అనేటువంటిది ఆయన యొక్క ఆశ ఉంటూ ఉన్నది. నేను ఈ మాటలను కనీసం ఒక 2 సంవత్సరాల క్రితం మన సంఘంలో మాట్లాడాను. పరిశుద్ధాత్మ దేవుడు మరలా ఈ మాటను మనకు వినిపించాలని కోరి ఉంటూ ఉన్నాడు. మనందరము కూడా ఆయన కొరకు మండాలి అని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఏంటి మండటం అంటే ఏంటి ప్రేమైన దేవుని బిడ్డలారా? కొద్దిగా నేను చెప్పనివ్వండి. వాట్ ఈస్ ఎ లైఫ్ ఆన్ ఫైర్ ఫర్ గాడ్? వాట్ డస్ ఇట్ మీన్? దాని అర్థం ఏంటంటే, దేవుని కొరకు అత్యాసక్తి కలిగి, దేవుని కొరకు అమితమైన ప్రేమ చూపుచు, దేవుని విషయంలో, దేవుని పనుల విషయంలో రాజీ లేని సమర్పణ కలిగి ఉండి, అనుదినము, ప్రతి దినము ఎంతగా వీలైతే అంతగా దేవుని కొరకు జీవించటం, దేవునితో జీవించటం, దేవుని యొక్క పనులు చేయటమే దేవుని కొరకు మండే జీవితం అంటే అర్థం. A life that is always enthusiastic, fervent and deeply committed and loving the Lord without any measure, day in and day out. ఉదయమనక రాత్రనక ప్రతి సమయంలో ఎప్పుడైతే ఇటువంటి స్వభావం మనం కలిగి ఉంటామో దేవుని కొరకు మండే జీవితం అంటే అదే. మనందరం మండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా,
నేను ఒక మాటను వాడతాను, దాని గురించి మీరు ఒకసారి ఆలోచించండి. చాలా మంది క్రైస్తవులు చల్లారిపోయిన క్రైస్తవులుగా ఉంటూ ఉన్నారు. కోల్డ్ క్రిస్టియన్స్ అని అంటాం వీళ్ళని. చల్లారిపోయిన క్రైస్తవులు దేవుని కొరకు మండటం ఆపివేశారన్నమాట. దేవుని కొరకు మండటం అనేటువంటిది వారి జీవితంలో ప్రాముఖ్యత లేదన్నమాట. ఈరోజు నీవు నేను, మన గురించి మనం, నా గురించి నేను, నీ గురించి నీవు ఆలోచించాల్సిన సత్యం ఏంటంటే, నేను మండే విశ్వాసినా లేకపోతే చల్లారిపోయిన విశ్వాసినా? నేను దేవుని కొరకు నాకు విశ్వాసం మండుతూ ఉందా, లేక నేను చల్లారిపోయి ఏం పని చేయని విధంగా నేను ఉంటూ ఉన్నానా? దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? దయచేసి చదవండి. దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని మాటలు చదువుకున్నాం. మైక్లో చదివి సహాయం చేయండి. లేవియా కాండము 6వ అధ్యాయం, దయచేసి చదవండి. లేవియా కాండం 6వ అధ్యాయము 12వ వాక్యం 13వ వాక్యం చదువుకున్నాం. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను. బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను. అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యములు ఉంచి సమాధాన బలియగు పశువు క్రొవ్వును దహింపవలెను. అవును. బలిపీఠమును అగ్ని బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను. అది ఆరిపోకూడదు. అందరూ నా వెనుక చెప్పండి. బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను. అది ఆరిపోకూడదు. ప్రేమైన దేవుని బిడ్డ, దేవుని యొక్క చిత్తం అదే. నీ కొరకు, నా కొరకు దేవుని యొక్క చిత్తం ఏంటంటే, బలిపీఠం అనే మన జీవితం మీద, మన జీవితంలో అగ్ని నిత్యము మండుతూ ఉండాలి. అది ఆరిపోకూడదు. చాలా మంది మనలో ఏదైనా ఒక మంచి వర్తమానం విన్నప్పుడు, లేక కాన్ఫరెన్స్ అటెండ్ అయినప్పుడు, లేకపోతే ఒక చక్కటి దైవజనుని పరిచర్యలో పాల్గొన్నప్పుడు ఆ 2-3 రోజులు కూడా బలముగా దేవుని కొరకు జీవిస్తాం. ఆ వారం రోజులు మండుతాం, ఆ నెల రోజులు మండుతాం. కానీ దేవుడు కోరేది ఏంటంటే, కేవలము ఒక 3 రోజులు, ఒక వారము, ఒక నెల మాత్రమే కాదు, నిత్యము మండుచుండాలి. నీవు నేను నిత్యము దేవుని కొరకు మండాలి. మనం ఆరిపోకూడదు. మనలో ఉన్న అగ్ని ఆరిపోకూడదు. దేవుడు తన గురించి ఏం చెప్తూ ఉన్నాడు? ప్రేమైన దేవుని బిడ్డలారా, దయచేసి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 29వ వాక్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 29వ వాక్యము. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది, అవును, పైన కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయొచ్చు. ఏలయనగా మన దేవుడు ఎలా ఉన్నాడండి? మన దేవుడు ఎలా ఉన్నాడు? దహించు అగ్ని అయి ఉన్నాడు. అవర్ గాడ్ ఈస్ కన్స్యూమింగ్ ఫైర్. దహించు అగ్నిగా. అందుకనే ఆయన ప్రేమైన దేవుని బిడ్డలారా, తన బిడలమైన మన విషయంలో ఆ కోరిక కలిగి ఉంటూ ఉన్నాడు. నేను దహించు అగ్నిగా ఉన్నాను కాబట్టి మీరు కూడా అటువంటి స్వభావం కలిగి ఉండండి. ఇప్పుడు చదవండి అక్క దయచేసి. అదే గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యం మనం చదువుకున్నాం. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు. హల్లెలూయా. ఎలా అండి? తన సేవకులు ఎలా ఉండాలని కోరుతున్నాడు? ఆయన అగ్ని జ్వాలలుగా ఉండాలని కోరుతున్నాడు. ప్రియ సహోదరులారా, నా ప్రశ్న ఇదే. అగ్ని జ్వాలలు చల్లగా ఉంటాయా, మండుతూ ఉంటాయా? ఆలోచించండి. చల్లగా ఉంటాయా, మండుతూ ఉంటాయా? మండుతూ ఉంటాయి. అగ్ని జ్వాలలు ఎప్పుడు మండుతూ ఉంటాయి. అందుకే దేవుడు మనల్ని కోరేది అదే. మీరు నా కొరకై మండాలి. మీరు నా కొరకై నా యొక్క స్వభావాన్ని కలిగి దహించు అగ్ని మాదిరి ఉండాలి. దేవుని యొక్క వాక్యంలో ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక సేవకుని గురించి ఆయన చెప్తూ ఉన్నాడు. బాప్తిసం ఇచ్చి యోహాను గురించి ఆయన అంటూ ఉన్నాడు. చదవండక యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వాక్యం. ఏమంటున్నాడు బాప్తిసం ఇచ్చి యోహాను గురించి? యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వాక్యము.
మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండును. బాప్తిసమిచ్చు యోహాను అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. చాలు. మండుచు ప్రకాశించుచున్న దీపము. ఆ దీపానికి రెండు స్వభావాలు, ఒకటి మండటం, రెండవది ప్రకాశించటం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని కొరకు మండినప్పుడు, దేవుని కొరకు ఒక దీపముగా ఉన్నప్పుడు మనము కూడా ఒకటి మండుతాము, రెండవది ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రకాశిస్తాము. ఇది నేను అడిగాను ప్రభు దగ్గర, ప్రభువా ఈ రెండు స్వభావాలు దేని కొరకు నీవు మాలో పెట్టాలి, నువ్వు మాలో చూడాలనుకుంటున్నావు? ఒకటి, మనము ప్రకాశించడం ద్వారా, మనం వెలుగించడం ద్వారా చీకటిలో ఉన్నటువంటి జనులందరినీ యేసు దగ్గరికి రావటానికి మనల్ని వాడుకుంటాడు. మనము మండటము ద్వారా ఇతరులను మండించాలని, విశ్వాసులను మండించాలని ఆయన కోరుతూ ఉన్నాడు. రెండు విధానాలుగా మనల్ని వాడుకోవాలని, అవిశ్వాసులు లేక రక్షణ లేనటువంటి వారిని దేవుళ్ళోనికి నడిపించటానికి, రక్షణ పొందుకున్న వారిని బలపరిచి వారిని కూడా మండింప చేయటానికి దేవుడు నిన్ను నన్ను వాడుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే ఈరోజు నీవు నేను ఒక అగ్నిగా, లేకపోతే దేవుని కొరకు మండుచున్న జీవితాలుగా ఉండాలని నేను మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను ఒక మాటను చెప్పనివ్వండి. క్రైస్తవ జీవితము వయస్సు, నీ యొక్క ఆత్మీయ వయస్సు పెరుగుతూ ఉన్న కొలది, నువ్వు 5 సంవత్సరాలు లేక 10 సంవత్సరాలు లేక 15 సంవత్సరాలు లేక పుట్టుక నుంచే ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టావేమో, ఎలాగైనా సరే నేను అడిగే ప్రశ్న ఏమిటంటే, నీవు వయస్సు పెరుగుతూ ఉన్న కొలది నీవు దేవుని కొరకు అధికముగా మండుచూ ఉన్నావా, లేక వయసు పెరిగే కొలది చల్లారిపోతూ ఉన్నావా? నా మట్టుకు నేను గమనించింది, అనేక మంది క్రైస్తవులు ఆత్మీయ వయసు పెరిగే కొలది చల్లారిపోతూ ఉన్నారు. ఇంకా అధికమవ్వాల్సినటువంటి ఆ యొక్క అగ్ని, ఇంకా ఎక్కువ అవ్వాల్సిన ఆ అగ్ని తగ్గిపోతా ఉంది. మిమ్మల్ని ప్రశ్న అడగనివ్వండి ప్రేమని దేవుని బిడ్డలారా. సాధారణమైనటువంటి మాటయే కాబట్టి మీ అందరికీ జవాబులు తెలుసు. ఎలాంటి పరిస్థితుల్లో అగ్ని పెరుగుతుంది, ఎలాంటి పరిస్థితుల్లో అగ్ని మండటం తగ్గిపోతుంది? అగ్ని మండటం తగ్గిపోవటానికి కారణం దానికి అనుకూలమైన వాతావరణము లేకపోవటం. దానికి అనుకూలమైన వాతావరణం లేకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అనుకూలమైన వాతావరణం లేనప్పుడు ఆ యొక్క అగ్ని ఆరిపోతుంది. అదే అనుకూలమైన వాతావరణాన్ని మనం ఆ యొక్క అగ్నికి కల్పిస్తే, ఉదాహరణగా మీరు కిరోసిన్ కానీ, పెట్రోల్ కానీ, లేకపోతే ఎండిపోయినటువంటి వస్తువులు కానీ దాని దగ్గరికి తెచ్చేస్తే అది ఇంకా అధికమవుతుంది, ఎక్కువ అవుతుంది. దానికి గాలి జతవుతే ఇంకా ఎక్కువ అవుతుంది. ఇవన్నీ లేని సమయంలో అగ్ని తగ్గిపోతుంది. ఇదే ఈరోజు నీవు నేను పరిశీలించుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను దేవుని కొరకు మండటం లేదు అనంటే ఆ అనానుకూలమైన పరిస్థితులు, అలవాట్లు, పాపములు నాలో ఏమున్నాయి? ఎందుకు నేను మండలేకపోతున్నాను? ఎందుకు నాలో ఉన్నటువంటి ఆ యొక్క మంట పెరగటానికి బదులుగా చల్లారిపోతూ ఉన్నాను? సుఖమైన భక్తిగా, కేవలము దేవుని నుంచి పొందుకుంటే చాలే అనేటువంటి విశ్వాసం కలిగి నేను దేవుని కొరకు మండేటువంటి వ్యక్తిగా ఎందుకు లేకుండా ఉన్నాను అని ఒకసారి మనం ఆలోచించుకోవాలి. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు తానే చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడు? బాప్తిజం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చాడు. చదవండి మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వాక్యం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వాక్యం చదవండి. ఏమంటూ ఉన్నారు? బాప్తిజం ఇచ్చి యోహాను, నా వెనుక వచ్చుచున్నవాడు అయితే నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పుల వారిని విప్పటానికైనా నేను పాత్రుడను కాదు. ఆయన ఈ మాట వినండి, ఆయన అనగా యేసు పరిశుద్ధాత్మలోను హల్లెలూయా పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును.
ఈరోజు మీరు నేను ప్రేమైన దేవుని బిడ్డలు నా మాట వినబాకండి. మీరు నా స్వంత తెలివితేటలతోనే మాట్లాడుతుంటే నా మాట వినొద్దండి. కానీ దేవుని మాటలు అయితే మీరు వాటిని వినకుండా ఉండవద్దండి. దేవుని మాటలు ఏం చెప్తూ ఉన్నాయి? నా వెనుక వచ్చున్నవాడు బాప్తిస్మ ఇచ్చి యోహాను అంటున్నాడు, ఆయన నాకంటే గొప్పవాడు, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. ఈరోజు నేను బలముగా చెప్పగలిగింది, ప్రతి విశ్వాసి కూడా ఈ పరిశుద్ధాత్మ బాప్తిస్మము, అగ్ని బాప్తిస్మము మనం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ బాప్తిస్మము, అగ్ని బాప్తిస్మము కలిగి ఉండాలి. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఇచ్చిన బాప్తిస్మము వేరే. అది కేవలము టెంపరీగా, కేవలం మారు మనస్సు కొరకు మాత్రమే. అప్పటికప్పుడు ఏదైనా తప్పిదాలు చేస్తే ఆ మనసు మార్చుకోవటానికి మాత్రమే బాప్తిజం ఇచ్చేవాడు. యేసుక్రీస్తు మన కొరకై ఒకేసారి బలి అయి మరణించి ఆయన తిరిగి లేచిన తర్వాత ఇదిగో ఆయన అంటూ ఉన్నాడు, ఆ నీటి బాప్తిస్మము, పరిశుద్ధాత్మ బాప్తిస్మము, అగ్ని బాప్తిస్మము, ఇవన్నీ కూడా ఒక విశ్వాస జీవితంలో ఉండాలి. అగ్ని బాప్తిస్మం గురించి ఆలోచన చేద్దాం. ఇందాక నేను చెప్పింది ఇదే. దేవుని యొక్క అగ్ని బాప్తిస్మం పొందుకుంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుని కొరకు మనం మండుతాం. దేవుని కొరకు కార్యాలు చేయకుండా ఉండలేం. దేవుని గురించి ఆలోచించకుండా ఎవరు మనల్ని ఆపలేరు. దేవుని గురించి మాట్లాడకుండా మనం నోరు సైలెంట్గా ఉండలేదు. దేవుని కొరకు కార్యాలు చేయటానికి ఉవ్వులవుతాం. మనం దేవుని కొరకు పరిగెత్తడానికి మనం అలసిట ముందు అడ్డం రాదు. ఎంతైనా చేయాలి, నేను దేవుని కొరకు ఇంకా ఎక్కువ చేయాలి అనేటువంటి ఆశ దినము కూడా ఎక్కువవుతూ ఉంటుంది. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మనందరము కూడా దేవుని కొరకు మండాలి. మనం మండాలి. చల్లారిపోయిన బ్రతుకులు ఏ ఉపయోగం లేదు. ఈరోజు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ గురించి ఒకసారి ఆలోచన చేయాలి. వాట్ am I డూయింగ్? నా లైఫ్ ఏంటి? అనేక మంది విశ్వాసులు ఎలా ఉన్నారో నేను చెప్పనివ్వండి. నీ గురించి నేను చెప్తూ ఉన్నట్లయితే దేవునితో మాట్లాడుతున్నాడని నువ్వు గుర్తించాలి. చాలామంది విశ్వాసులు దేవుని వెంబడించడానికి ప్రథమమైన కారణము దేవుని నుంచి ఏమైనా దొరుకుతుంది అని, నా సమస్యలు తీరుస్తాడని, నా అప్పులు తీరుస్తాడని, నాకు స్వస్థత ఇస్తాడని, నా కుటుంబ సమస్యలు తీసేస్తాడని, నా పిల్లలకు మంచి సీట్స్ ఇస్తాడని, నాకు మంచి ఉద్యోగం ఇస్తాడని, కావలసినటువంటి ట్రాన్స్ఫర్ ఇస్తాడని, పేమెంట్ దేవుని బిడ్డలు ఒక మంచి ఇండ్లు ఇస్తాడని, వాహనం ఇస్తాడని, కేవలం చాలామంది విశ్వాసులు ఇందుకొరకే దేవుని దగ్గర వెంబడిస్తూ ఉన్నారు. 2 రోజుల క్రితం ఒక మంచి SMS మన చర్చ్లో మనమందరం కూడా పొందుకున్నాం. ఏంటంటే ఆ SMS, దేవుడు మనకిచ్చిన 2 చేతులు, ఒక చేయి ద్వారా మనము దేవునికి ఇవ్వటానికి, ఒక చేయి ద్వారా దేవుని నుంచి పొందుకోవటానికి. కానీ దురదృష్టవశాత్తు బాధకరమైన విషయం, మన 2 చేతులు దేవుని నుంచి పొందుకోవటానికే ఉపయోగిస్తూ ఉన్నాం. 2 చేతులు దేవుని నుంచి పొందుకోవటానికి ఉపయోగిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, 2 మాటలు నేను చెప్పనివ్వండి. ఈ యొక్క స్వభావం గురించి, అగ్ని గురించి కాదు, దేవుని కొరకు మండని జీవితాల గురించి. ద పీపుల్ హూ ఆర్ నాట్ ఆన్ ఫైర్ ఫర్ గాడ్, దేవుని కొరకు మండని వారు లేక చల్లారిపోయిన క్రైస్తవులు ఎలా ఉంటారో నేను చెప్తాను. నీ గురించి అయితే దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. చల్లారిపోయిన జీవితాలు ఎలా ఉంటారంటే, దేవుడన్నా కానీ, దేవుని విషయాలన్నా కానీ, సంఘమన్నా కానీ, సంఘపు కార్యాలన్నా కానీ పట్టనట్లుగా, అంటనట్లుగా, చూసి చూడనట్లుగా, పాల్గొననట్లుగా, దగ్గరుండి ఉండనట్లుగానే ఉంటారు. ప్రేమించినట్లుగా, పైన భక్తి అన్నమాట. దే డోంట్ గో డీప్. వాడికి అక్కర్లా. దేవుడి విషయాలంటే అది పర్వాలేదులే, ప్రార్థనే కదా తర్వాత చేసుకుందాం, వాక్యం చదువుకోవటమే కదా తర్వాత చేసుకుందాం, దేవుని ఆరాధించడం కదా, చర్చికి వెళ్ళినప్పుడు నేను పాటలు పాడతాను, దేవుని ఆరాధిస్తాను, నేను ఇప్పుడు చేయలేను. సువార్త చెప్పటమా, అదేంటో నాకు తెలియదు, అది ఎలా ఉంటుందో నాకు అర్థం కాదు, నేను చేయలేను, నాకు సిగ్గు బిడియం.
దేవుని గురించి మాట్లాడటం అసలు ఉండదు. ఇలా దేవుని విషయమన్నా దేవుని విషయాలన్నా కూడా అనాసక్తితో మనం ఉంటాం. వి డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్ ఉండదు. అలాగే సంఘమన్నా, సంఘపు కార్యాలన్నా పాస్టర్ గారు చెప్తూ ఉంటారు, అమ్మా అయ్యా ఇదిగో ఈ కార్యం మనం చేద్దాం అని ఆయన మరి చెప్తూ ఉంటారు. చెప్పినప్పుడు దైవ సేవకులు చెప్పినప్పుడు మండేటువంటి వారు ఏమంటారంటే, పాస్టర్ గారు కమాన్ లెట్స్ గో, నేను మీ తోడుగా ఉన్నాను, కమాన్ మనందరం ముందుకు వెళ్ళిపోదాం. కానీ చల్లారిపోయిన వారంటే మామూలు లేండి, అవుతూ ఉంటాయి, అన్నీ అవుతూ ఉంటాయి అని ఒక చెవిని వింటారు, ఒక చెవిని వదిలేస్తారు. అసలు కొంతమంది వినరు, విని వదిలేసే వాళ్ళని ఒక రకం, కొంతమంది వినరు అసలు. రెండవది, దేవుని కొరకు మండని జీవితాలు, చల్లారిపోయిన జీవితాలు ఎలా ఉంటాయంటే, దేవుని యొక్క ప్రేమ ఇప్పుడు వ్యాపారంగా మారిపోతుంది. దేవుని పట్ల ప్రేమ అనేటువంటిది వ్యాపారంగా ఏంటండి వ్యాపారం అంటే? వ్యాపారం అంటే నాకు కావలసిన వస్తువు ఏదైనా, నాకు కావలసింది ఏదైనా వస్తువు ఉన్నట్లయితే ఆ వస్తువును పొందుకోవటానికి నేను ప్రత్యామ్నాయంగా ఏదైనా ఇస్తాను. అది ఇచ్చినప్పుడు నేను ఆ వస్తువును పొందుకుంటాను. ఉదాహరణగా ఆలోచన చేయండి, నేను షాప్కి వెళ్ళి డబ్బులు ఇస్తే నాకు 1 కేజీ బియ్యం ఇస్తారు, డబ్బులు ఇస్తారు. అదే నేను డబ్బులు ఇవ్వకుండా నేను అక్కడికి వెళ్ళి, మీ షాప్ చాలా బాగుంది, మీ షాప్ చాలా మంచిగా డెకరేషన్ చేశారు, మీరు మంచిగా ఉన్నారు, మీ ప్లాన్స్ మంచిగా ఉన్నాయి అని 4-5 పొగడ్తలు చేసిన తర్వాత, కాబట్టి నాకు ఇప్పుడు 1 కేజీ బియ్యం ఇవ్వండి అంటే ఎవరిస్తారు? ఎవరు ఇవ్వరు. వారికి కావలసిన ద్రవ్యము మనకి ఇచ్చినప్పుడు మనకు కావలసిన వస్తువు వారిస్తారు. వ్యాపారం అంటే అదే. దేవుని పట్ల ప్రేమ వ్యాపారంగా మారిపోతుంది అని చెప్పడానికి కారణం ఏంటంటే, అనేక మంది క్రైస్తవులు దేవునితో ఏమంటున్నారంటే, దేవా నేను ప్రతి వారం చర్చికి వెళ్తున్నాను కదా, కాబట్టి నువ్వు నాకు ఇది ఇవ్వు. దేవా నీకు నేను 10వ భాగము కానుకలు ఇస్తూ ఉన్నాను కదా, కాబట్టి నాకు ఇవ్వు. దేవా ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉన్నాను కదా, కాబట్టి నా కుమార్తె విషయంలో ఇది చెయ్యి. దేవా మందిర నిర్మాణం కొరకు నేను సహాయం చేశాను కదా, కాబట్టి నువ్వు ఇది నాకు చెయ్యి. ఏమవుతుందండి? ఇది ఒక వ్యాపారంగా అవుతుంది. కానీ స్వచ్ఛమైన ప్రేమ, అందరూ చెప్పండి, స్వచ్ఛమైన ప్రేమ. స్వచ్ఛమైన ప్రేమ యొక్క స్వభావం ఏంటంటే, తిరిగి నేను పొందుకోను అని తెలిసినా నిరభ్యంతరంగా, నిరాటంకముగా, అవధులు లేకుండా ఇవ్వటమే స్వచ్ఛమైన ప్రేమ యొక్క స్వభావం. నా మాట మీరు విన్నారా? The truest love will always give, not expecting anything in return. నేను పొందుకోవాలి అనేటువంటిది నిజమైన ప్రేమకు ఉండదు. యేసుక్రీస్తు యోహాను సువార్త 3:16 మనం చూస్తూ ఉన్నాం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను గనుక తన కుమారుని ఆయన మనకు ఇచ్చెను. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎంత మంచి మాటలు దేవుడు మనతో చెప్తూ ఉన్నాడు. ఈ మాటలు మన జీవితంలో మనము అన్వయించుకోగలిగినట్లయితే, మన సంఘాలలో మనం ఇవి అన్వయించుకోగలిగినట్లయితే, నేను తప్పనిసరిగా నమ్ముతూ ఉన్నాను, మన జీవితాలలో ఎంతో ఆనందం, ఎంతో ఆశీర్వాదం దేవుడు ఇవ్వాలని కోరుతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యానికి ఆ శక్తి ఉన్నది. దేవుని యొక్క వాక్యము జీవమై ఉన్నటువంటిది. నీ జీవితానికి కావలసిన పరిష్కారము ఆ వాక్యంలో ఉంటున్నది. ఈరోజు ఉన్న పాటున నిన్ను నువ్వు తగ్గించుకొని, నీ యొక్క విషయాలన్నిటినీ ప్రక్కకు పెట్టేసాయి, పాపాన్ని వదిలేసాయి, దేవుని యొక్క సన్నిధిలో ఉన్న పాటున నిన్ను నువ్వు సమర్పించుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. నిన్ను ప్రార్థనలో నడిపించాలని నేను కోరుతూ ఉన్నాను. దయచేసి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. మనందరం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, శాశ్వతమైన ప్రేమ, కృప, కనికరములు మా ఎడల కనపరచుటకు ఎంతో ఆనందించేటువంటి దేవానికి స్తోత్రాలు. నా ప్రియ సహోదరి సహోదరుల కొరకై నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారికి ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించండి. ఈరోజు వాక్యము ద్వారా మీరు మా అందరితో కూడా మాట్లాడి ఉన్నారు. ఆ వాక్యానుసారముగా మేమందరం కూడా నడుచుకోవటానికి మాకు సహాయం చేయాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం.
పాపమును ప్రక్కకు పెట్టివేయటానికి, దుష్ట సాంగత్యాన్ని ప్రక్కకు పెట్టివేయటానికి, చెడు ఆలోచనలు వదిలివేయటానికి, చెడు వ్యసనముల నుంచి దూరంగా ఉండటానికి మీరు సహాయం చేయండి. పరిశుద్ధతను స్వీకరించటానికి, పరిశుద్ధతతో మేము ఆలోచించి నడుచుకోవటానికి మాకు సహాయం చేయండి. నా ప్రియ సహోదరి సహోదరులు ఎలాంటి కష్టములో ఉన్నా సరే తండ్రి, నీ దగ్గర నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆ కష్టాలలో వారికి బలమును దయచేయండి. ఆ కష్టములు అధిగమించటానికి సహాయం చేయండి. మీ గొప్ప ఆశీర్వాదాల చేత వారి జీవితంలో నింపుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి, అస్వస్థతగా ఉన్నటువంటి వారు ఈ సమయంలో మీ శక్తి చేత తాకబడుదురుగాక. మీ రక్తంలో స్వస్థత ఉండగా తండ్రి, ఎటువంటి అనారోగ్యము కలిగిన వారైనా సరే ఈ సమయంలోనే తండ్రి వారు స్వస్థత పొందుదురుగాక. మీరే కనికరించండి, కృప చూపించండి. మీ ఆశీర్వాదానికి మేమందరం కూడా వారసులుగా మీరు చేయమని ప్రార్థన చేస్తూ యేసు నామముననే అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.